నీకు చీరే సారెలు నిండుగా పోసి ఓయమ్మా తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణవిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం నూతనది పురటి గడ్డ రుద్రమది నీలగడ్డ గండడు గండడు కొములం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ నూతనది పురటి గడ్డ రుద్రమది నీలగడ్డ గండడు గండడు కొములం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కతీయ కళా ప్రబల కాంతిరే రామం కాకతీయ కళా ప్రబల కాంతిరే రామప్ప నవాబుల గొప్ప వెలిగే చామినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన జావళి వైతాళిక కలలా మందిరా కలలా మందిర
నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్న నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న సుఖస్తవు భజత కుమారు పేరైతవు మేము మెరుగుంట నువ్వు నీ త్యాగం ఎంత పొగిడినా తక్కువేనయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న ఏను పట్టుకోడి నడక నేర్పుతుంటావు ఇదల మీద ఎత్తుకొని మురిసిపోతావు మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు నాన్న నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మనము ఏదైనా అండుకొని తినేటప్పుడు ఏం తక్కువంటే తినం చెప్పాలమ్మా ఏం తక్కువ ఉప్పు రాత్రి అయిందంటే కోమటోడు అంటారు. కులం లేకుంటే ఎట్లుంటది అనేది ఒకసారి థింక్ చేస్తే ఎంతో సంతోషం అనిపిస్తుంది.
జెండా ఆవిష్కర్త ప్రాంతీయ ఎమ్మెల్యే గారు శ్రీ బిగాల గణేష్ గుప్తా గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. రజక రాష్ట్ర ఐక్య కన్వీనర్ శ్రీ మానస గణేష్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. జిల్లా కార్యదర్శి శ్రీమతి కవిత గారికి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారికి, దయచేసి తొందరగా ముగించుకుందాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. పెద్దలందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. రజక ఐక్య వేదిక క్యాషియర్ శ్రీ గంగారాం గారిని వేదిక అలంకరించగా కోరుచున్నాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులకు తెలియజేయకుండా ఒక్క నిమిషం సమయకాలం లేనినందున ప్రోటోకాల్ పాటించడంలో కొద్దిగా చిన్న పొరపాటు జరిగినా అన్యదా భావించకుండా అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి స్టేజ్ ముందర ఎవరు కూడా ఉండకూడదు. సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బిగాల గణేష్ గుప్తా గారు, నగర మేయర్ సుజాత గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య సమితి తరఫున ఏదైతే ఈరోజు చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగిందో, ఆ ఆర్గనైజింగ్ సొసైటీ పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులకు, సోదరిమణులకు, పత్రిక మనమందరము పిడికిలి పైకెత్తి జై తెలంగాణ అందాం. చేయలేపండి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవి మనందరి నమస్కారాలు. కవితక్కకు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మన అక్క కల్వకుంట్ల కవిత గారికి, మన జుక్కలి శాసనసభ్యులు సోదరులు హనుమంత్ చిండే గారు, అశ్వత్థం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్, టిఆర్ఎస్ నాయకులు, వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి పెద్దలు, రజక సోదరిమణులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా తెలంగాణ వందనాలు. నాకు తెలుసు చాకలి ఐలమ్మ విగ్రహం చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఆవిష్కరణ చేసుకోవడానికి సిద్ధమై చాలా రోజులైనప్పటికీ కూడా సోదరుడు నాని, అదేవిధంగా సోదరుడు నాంపల్లి లక్ష్మీనారాయణ గారు నన్ను అడిగినప్పుడు మరి మీరు కూడా రండి, ఈ రోజు వచ్చిందని చెప్పినాం. చివరికి ఈ ఘట్టం వచ్చింది. మరి ఈ రోజు మనం ఆవిష్కరణ చేసుకున్నాం. మరి ఇంతకు ముందు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. మరి ఈ రోజు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. మరి ఇప్పుడే కొమరం భీం విగ్రహం కోసం అక్కతోని భూమి పూజ కూడా చేపించినాం. మన ఎటువంటి స్థలంలో మనం విగ్రహాలు నిర్మించుకున్నామంటే, రేపు మేము నాయకులు ఉన్నా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నా, ప్రభుత్వ పెద్దలు ఎవరున్నా, ఎటువంటి దూగాలైనటువంటి ప్లేస్ లో మనం బ్రహ్మాండమైనటువంటి స్థలంలో అందరం కలిసి సమిష్టి నిర్ణయం చేసుకున్నాం. మరి ఒక పార్క్ కట్టాలని చెప్పేసి కూడా మనం నిర్ణయం తీసుకున్నాం. అన్ని విగ్రహాలు అయిపోయిన తర్వాత చుట్టూ ఒక బ్రహ్మాండమైనటువంటి పార్క్ కట్టాలని చెప్పి ఇంతకుముందు కారులో వస్తుంటే నేను అక్కతో ఆ విషయం చెప్పాను. అక్క, అందరూ మనకు పార్క్ కట్టాలన్నారు, ఆ మాట మనం చెప్పాలి అంటే అక్క అన్నారు, ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, నా ఎంత గౌరవించుకోవాలంటే వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిర్రు. మనందరి కోసం, స్వతంత్రం కోసం పోరాడినటువంటి పెద్దలు, వాళ్ళని ఎంత గౌరవంగా, ఎంత ప్రసారం ఒక మాట చెప్తా ఉంటా. మరి చాకలి ఐలమ్మ ప్రత్యేకత కేవలం పెద్దలకే తెలిసి ఉండొచ్చు, పిల్లలకు తెలియకపోతే మన వాళ్ళ పేరు రాలే. అసలు చాలా మంది పేర్లు తెలియదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పెద్దలు కేసీఆర్ గారు అందరి పేర్లు కూడా మన బయటకు తీసుకొని వచ్చిండ్రు. రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ కోసం తీసుకొని వచ్చిండ్రు. కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా అక్కనే మాట్లాడాలి. ఎందుకంటే అక్క ఇప్పుడు భోజనం పోవాలి. పొద్దున్న నుంచి నాకు తెలిసి ఈరోజు 5 గంటల నుంచి ఒక్క క్షణం తిరగలేకుండా ఆర్మూరు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో కూడా వారు తిరిగారు.
మరి ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ పట్టణంలోనే ఇది 7వ ప్రోగ్రాం. దీని తర్వాత బోధన్ పోయి హైదరాబాద్ పోవాలి కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. కాబట్టి అక్క ఈ విగ్రహ ఆవిష్కరణ చేసి మరి అదేవిధంగా వీళ్ళు ఏదైతే తలపెట్టిండ్రో కొమరం భీం విగ్రహం, ఆ విగ్రహావిష్కరణ కూడా మీరే రావాలి. తప్పకుండా మళ్ళీ పార్క్ అంత అయిన తర్వాత కూడా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మీరు సమయం ఇచ్చినందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పూల విగ్రహావిష్కరణ తర్వాత సార్ మేము సాకలైలమ్మ విగ్రహం పెడతామనంటే ఎమ్మెల్యే గారు అన్నారు, సాకలైలమ్మ విగ్రహానికి తమడు ఎంత ఖర్చు అయినా కూడా నేను భరిస్తాను, మీరు ఎన్ని పైసలైనా పర్వాలేదు, మరి ఐలమ్మ విగ్రహాన్ని పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు నన్ను పిలవండి, ఆ ఖర్చులన్నీ తీసుకురాని. ఈరోజు ఈ రజక కులంలోనైతే మరి నాన్న పుట్టాడు, ఆ రుణం తీర్చుకోవడానికి అలా చనిపోయిన అమ్మ నాన్న ఈ అవకాశాన్ని నేనే కోరుకుంటున్నా. ఎమ్మెల్యే గారికి ఏదో ఒకటి సంధానించి చెప్పినాం మనం, కానీ ఈ విగ్రహం నేనే పెడతానని చెప్పి మరి సాకలైలమ్మ విగ్రహాన్ని ఇంత పెద్ద గొప్పగా ఘనంగా ఆవిష్కరణ చేయడానికి కారకులైనటువంటి నాన్నగారు ఈ సాకలి సంఘానికి మరి అధ్యక్షుడు. కాబట్టి నిజంగా ఒక కులంలో పుట్టి ఆ జాతి పైన ఇంత ప్రేమ ఉండి ఇంత మనల్ని అందరినీ కలపడానికి కృషి చేసినటువంటి అన్నగారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏదైతే అంబేద్కర్ గురువు ఉన్నారో బాబా గాడిగే, ఒకవేళ మీకు అవకాశం ఉంటే సార్ మరి వీళ్ళందరూ ఇంతకుముందు అన్నారు బాబా గాడిగే విగ్రహాన్ని ఎమ్మెల్యే సార్ తోటి పెట్టిద్దామనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. మరి నాన్న కోరిక కూడా జరిగింది, మీ కోరిక కూడా తిరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి బాబా గాడిగే విగ్రహానికి మరి మీరు ఒకసారి మళ్ళీ మాట్లాడి మాకు సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా ఆ సలహాలు సూచనలు మేము పాటిస్తాం. ఇప్పుడు రజక సంఘం నాయకులు మానస గణేష్ గారు. నాయకులకు చాలా ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి, చివరికి వస్తున్నారు, చాలా తక్కువ టైం ఇస్తున్నారు. మా కష్టాల్ని నిజంగా చెప్పుకోలేకపోతున్నాము, మన్నించండి. కొంచెం ఒక 5 నిమిషాలు టైం తీసుకొని నేను ముగిస్తాను. 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను, కాబట్టి అన్యదాగా భావించొద్దు. అక్కగారి గురించి పల్లె తిరిగింది, జిల్లాకు తిరిగింది, ఇంటి గడపలు తట్టింది. జాగృతితోటి మహిళలందరినీ జాగృత పరిచి తెలంగాణ సాధించే విషయంలో ఒక గొప్ప క్రియాశీలక పాత్ర పోషించి ఈరోజు మన స్వతంత్ర తెలంగాణ సాధించి పెట్టినటువంటి ఘనత మన కవితక్క గారికి దక్కుతుంది. ఇక కానీ ఐలమ్మ గురించి తెలంగాణ రాకంటే ముందు చాలా కొంతమందికే తెలుసు. అది ఆంధ్ర పాలకుల యొక్క దాష్టికం. అది ఎందుకు తెలియజేయలేరు అంటే, తెలియజేస్తే ఎక్కడ పోరాటం మొదలు పెడతారో తెలంగాణ కొరకు అనేటటువంటి ఆ ఉద్దేశంతో ఆంధ్ర పాలకులు మనల్ని ఆ పేరు కనబడనీయలేరు, ఊరు కనబడనీయలేరు, ఐలమ్మ ఫోటో కూడా కనబడనీయలేరు. అలాంటి ఐలమ్మకు ఒక ప్రత్యేక సముచిత స్థానం కల్పించి ప్రతి సభలో కేసీఆర్ గారు మాట్లాడి, కేసీఆర్ గారు తన మాటల్లో ప్రతిసారి ఐలమ్మ గురించి చెప్పారు. దాంతో ఒకప్పుడు కొంతమందికి తెలిసినటువంటిది ఈ రోజు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. ఎవరిని అడిగినా ఐలమ్మ గురించి చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఘనత మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన కేసీఆర్ గారికే దక్కుతుందని నేను సవినయంగా మనం చేస్తున్నాను. ఇక ఐలమ్మ గారి గురించి విద్యార్థులకు కూడా తెలియజేయడానికి కొరకు పుస్తకాల్లో కూడా ఆమె యొక్క చరిత్రను ఇమిడింపజేసిండ్రు. పుస్తకాల్లో పెట్టి విద్యార్థులకు కూడా ఆమె చరిత్రను తెలియజేసిండ్రు. ఆ ఘనత కూడా మన కేసీఆర్ గారిదే. ఇక అంతటి ఆమెకు చాలా పెద్ద చరిత్ర ఉంది. తన యొక్క పండించిన పంటను తనకు దక్కలేదు అనేటటువంటి ఒక విషయంలో మొదలుపెట్టినటువంటి ఆమె యొక్క ఉద్యమము కొన్ని వేల గ్రామాలకు 28,000 గ్రామాలకు భూమిని పంచినటువంటి దున్నేవాడిదే భూమి అనే నినాదానికి నాంది పలికినటువంటి ఒక గొప్ప ఘనత మన ఐలమ్మ చరిత్రకుంది. ఎవ్వరు కూడా ఈ జిల్లాలో సర్వే చేయించిన మేడం 36 మండలాలకు 9 మండలాలు మిగిలిపోయిన మేడం. దాంట్లో వందల సంఖ్యలో కూడా ఉద్యోగస్తులు లేనటువంటి పరిస్థితి, రజక జాతి పరిస్థితి ఉంది మేడం ఈ రోజు. ఇక విద్యార్థులు చదువుకోవాలా, ఉద్యోగాలు సాధించాలి అంటే ఆర్థికంగా ఎదగాలి మేడం. ఆర్థికంగా ఎదగాలి అని అంటే అసలు ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు, లాండ్రీలు పెట్టుకోవడానికి కూడా వాళ్ళకు స్తోమత లేదు, ఆర్థిక స్తోమత లేదు. ఆ ఆర్థిక స్తోమత కొరకు బ్యాంకుల దగ్గరికి వెళ్తే బ్యాంకుల వాళ్ళేమో
వాళ్ళు సెక్యూరిటీ లోన్స్ ఇస్తాం, సెక్యూరిటీ ఇవ్వమంటారు. అసలు సెక్యూరిటీ ఇవ్వగలిగేటటువంటి స్థాయిలో మేముంటే బ్యాంకులకి వెళ్ళాం మేడం నిజంగా. కాబట్టి సెక్యూరిటీ లేకుండా బ్యాంకులు ఇప్పించగలిగేటటువంటి ఒక సదుపాయం కలిగిస్తే రజక జాతి అందరు కూడా మేడం 1,90,000 మంది జనాభా ఉంది మేడం. ఆ 1,90,000 మంది జనాభా 1,90,000 ఫోటోలు చేసి మీ యొక్క ఫోటోల్ని మా ఇళ్లలో తగిలించుకుంటాం మేడం. మా రజక జాతిని కొంచెం ఒక్కసారి మా జాతి గురించి ఆలోచించమని సవినయంగా మనం చేస్తున్నాం మేడం. అలాగే 3 సంవత్సరాల నుంచి నేను ఇది మొదలుపెట్టిన మేడం. 3 సంవత్సరాలుగా ఈ పల్లె తిరుగుతున్నా మేడం. అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు కూడా తిరుగుతున్నా మేడం. తిరిగితే వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన, నా రజక బిడ్డల నుంచి, రజక తల్లుల నుంచి, రజక తండ్రుల నుంచి వచ్చినటువంటి స్పందన ఒక 2 మాటల్లో చెప్తా మేడం. ఆత్మ గౌరవం దొరకలేదు. రజక జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, చాలని ఎరం కోసం కాయా కష్టం చేసిన ఏ తల్లిని పిలిచినా నేను మరో ఐలమ్మన ఉద్యమ బాట పడతానని తెగించి చెబుతోంది. వయసు మళ్ళిన ముసళ్ళు సైతం బిడ్డ మాలాంటి బతుకులు మీకద్దు అంటూ ఆరాటము మాటలు వినబడుతున్నాయి. అందుకే అనుకున్నాం, ఆసన్నమైంది తరుణం, ఆసన్నమైంది ఉద్యమం మొదలైంది. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినాక వేడుకుంటున్నాం తల్లి, దయచేసి మా వేడుకను మా యొక్క అందరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. సభా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మేము ఈ జిల్లాలో 12వ సంవత్సరంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంస్థను ఒక 10-15 మందిని పోగు చేసి వేసుకోవడం జరిగింది. ఏ పూలు అయితే అణగారిన కులాలు చదువుకొని చైతన్యం కలగాలని చెప్పాడు, ఏ అంబేద్కర్ అయితే బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాన్ని తీసుకొచ్చాడు, వాళ్ళు అంబేద్కర్ పూలే ఏ చదువునైతే కోరుకున్నారో ఆ చదువునే ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు తెచ్చారు. అదే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఈ అణగారిన కులాలు ప్రైవేట్ స్కూళ్లలో చదువుకోలేరు కాబట్టి మరి ప్రభుత్వమే ఎల్కేజీ నుంచి పీజీ వరకు నిర్వహించాలని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి విద్యను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అణగారిన పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదువుకోవడం చాలా కష్టంగా ఉందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నేను కేసీఆర్ గారు మన పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి మంచి సన్న బియ్యంతో మరి ఈరోజు అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో కూడా సన్న బియ్యంతో పాటు రెసిడెన్షియల్ హాస్టల్లో కూడా సన్న బియ్యంతో మరి విద్యార్థులు మంచిగా పుష్టిగా ఉంటేనే వాళ్ళు చదువుకోగలరని చెప్పి మరి మన ముఖ్యమంత్రి గారు హాస్టళ్లలో విద్యార్థులు అణగారిన పిల్లలు చదువుకోవడానికి మరి రోజు ఒక అరటిపండు గుడ్డు ఇచ్చి మరి ఇళ్లను మరిపించేస్తున్నారంటే అది మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతనే. ఈరోజు మాలే మాదిగ పిల్లలు అణగారిన పిల్లలు ఇంటికి రావాలంటే ఇంటికి పోతే ఏం తిండి ఉంటుందో మాకు తెలియదు, కానీ ఈ హాస్టళ్లలో రోజు అరటిపండు ఉంటుంది, గుడ్డు ఉంటుంది. ఇక్కడనే బ్రహ్మాండంగా ఉంటున్నాం, మేము ఇంటిగా ఏం చేస్తాం, ఇక్కడ ఈ భోజనం చేసి మరి మేము చదువుకుంటున్నామని చెప్తున్నారంటే ఆ ఘనత ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని మరి ఇంత మందికి రెసిడెన్షియల్ హాస్టళ్లు మరి పెట్టించిన ముఖ్యమంత్రి గారికి మా నిజామాబాద్ జిల్లా రజకుల తరఫున ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున మేము శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి. ఈ రోజుతో మేము హక్కులు ఆత్మగౌరవం సామాజిక న్యాయం అనే ఒక ఉద్దేశంతో మా సంఘం పెట్టాం. మరి ఈ రోజు చాలా కోట్ల కొద్ది డబ్బుంటేనే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారని మేము అనుకునే వాళ్ళం. కానీ ఈ రోజు తెలంగాణ పోరాటం చేసినటువంటి మరి పెద్దపల్లి ఎంపీ బాలిక సుమన్ ఆయన ఒక స్టూడెంట్ లీడర్ గా ఎదిగి ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగాడు. ఈ రోజు ప్రతి స్టేజ్ మీద తెలంగాణ ధూమ్ధామ్ అంటేనే రసమై బాలకృష్ణ, ఆ రసమై బాలకృష్ణ కూడా డబ్బులు లేనివాడే ఆయన ఈ రోజు మానకొండూరు ఎమ్మెల్యే అయ్యాడు. మొన్ననే ఉప ఎన్నికలలో పసుపూరు దయాకర్ అని ఒక
ఎంఆర్పిఎస్ కార్యకర్త తీర్చి అణగారిన వర్గాలకు చాలా సంక్షేమ ఫలాలు కూడా మరి ప్రవేశపెట్టాడు. కానీ దయచేసి ఎవరైతే మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇక్కడికి చెందినటువంటి అధికారులకు సూచనలు ఇవ్వండి. అవి ఎవరైతే న్యాయబద్ధంగా అందాల్సిన వారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హెచ్చరికుంటది. కాబట్టి ఎవరైతే రిజర్వులకు అందరికీ సూచనలు చేయవలసిందిగా కోరుచున్నాం. మరి మా బాధలు చెప్పుకోవడానికి నిజంగా చాలా ఉన్నాయి, కానీ మరి పెద్దలు భవన్ వెళ్లాల్సినటువంటి సమయం ఆసనమైంది. కాబట్టి మేము కూడా మిమ్మల్ని ఎక్కువ విస్కించకుండా నాన్నగారు ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు అక్కడ కవిత గారు మాట్లాడుతారు. ట్రెజరర్ కి ప్రతి పబ్లిక్ అందరికీ కొత్తమైన ప్రోగ్రామ్ ఇప్పుడు దాకా అయింది కాబట్టి మీరు ఓపిక ఉన్నందుకు మీ అందరికీ పాదాభివందనలు. మేడం ఒకటి మా సమస్య ఏంటంటే మా సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థమవుతలేదు. ఇంతకుముందు కమిటీ ఉండేది ఒకటి ఫెడరేషన్, స్టేట్ ఫెడరేషన్ కూడా ఇప్పటి వరకు కాలేదు. జిల్లాలో కూడా ఒక ఫెడరేషన్ ఉంటుంది, కలెక్టర్ గారు చైర్మన్ మరియు అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు మెంబర్స్ ఉండి అన్అఫీషియల్గా రజక సోదరులు ఉంటారు. డివిజన్ నుంచి ఒక వ్యక్తి ఉంటారు, ఒక మహిళ కూడా ఉంటుంది. అది ప్రతి 6 నెలలకు ఒకసారి మీటింగ్ అవుతుంది మేడం. ప్రతి 6 నెలలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో ఈ సభ్యులు ఎవరెవరి డివిజన్ లో ఏమేమి సమస్యలు రజక వాషర్మెన్ ఫెడరేషన్ ఉన్నది. అయితే ప్రతి డివిజన్ నుంచి ఒక మెంబరు ఆ డివిజన్ లో ఉన్న వాళ్ళ సమస్యల్ని ఆ రోజు అక్కడ చర్చిస్తారు. కలెక్టర్ గారు ఉంటారు, అందరూ ఉంటారు. అయితే ఆ చర్చలలో మా సమస్యలన్నీ వాళ్ళకి తెలిసి అవి సాల్వ్ చేస్తారు. ఇప్పటి వరకు అటువంటి కమిటీలు ఏం లేవు. కాబట్టి మేము ఎవరికి చెప్పుకోవాలన్నది కూడా మాకు అర్థం కాకుండా ఉన్నది. ఇంకోటి మేమేంటంటే ట్యాంక్ రోడ్ పై ఐలమ్మ విగ్రహం పెట్టాలన్నది మాకు ఒక కోరిక. అది ప్రభుత్వ పరంగా పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రతి గ్రామంలో బట్టలు ఉతికే వాళ్ళు ప్రైవేట్ ఒక రూపాయి పెంచిన కానీ గ్రామ కమిటీలు వాళ్ళని బహిష్కరిస్తున్నారు. ఇప్పటికీ జరుగుతున్నాయి, ఇక్కడ వచ్చారు కూడా చాలా మంది. అది జరగకుండా ఆ గ్రామ కమిటీ వాళ్ళని ఏ విధంగా మీరు ఇచ్చేస్తారో వాళ్ళని అడ్డుకట్టేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఇంకొకటి, మా సమస్యలు చదువులో కానీ రాజకీయంలో కానీ ప్రతి దాంట్లో మేము ముందు పడాలంటే ఒకటే సమస్య, మాకు ఎస్సీ జాబితాలో చేర్చాలి. అది మీతోనే అవుతుంది మేడం, మీతోనే అవుతుంది. నాన్నగారికి చెప్పండి. మేము మా ఎస్సీ సోదరు నుంచి పర్సెంటేజ్ మేము అడగడం లేదు. మా పర్సెంటేజ్ ఏమైతుందో అదే దాంట్లో ఇస్తే చాలు. మాకు గ్రామ కమిటీ నుంచి బహిష్కరణ కాదు. మమ్మల్ని తిట్టేవారు, దాడులు చేసేవారు తగ్గుతారన్నది మాకు ఒకటి ఉంది. ఎడ్యుకేషన్లో కానీ రాజకీయంలో కానీ ఆర్థిక పరంగా కానీ మేము బాగుపడతామని కోరుకుంటున్నాం. దయచేసి నాన్నగారు చెప్పి ఇది ఒక మెయిన్ పని చేసి పెట్టండి సార్. మేడం మేము ఉన్నారో మాకు తెలుసు, వాళ్ళందరూ కరెక్ట్ ఉండాలంటే మాకు ఎస్సీ జాబితాలో చేర్చండి. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడము, పోయిన సంవత్సరం కూడా నేను ఇక్కడికి రావడము, మీరందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి రజకుల సోదరులు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేము పోయిన ఇయర్ కూడా ఇక్కడ మేము అక్కగారు అన్నగారు చేతుల మీదుగా నేను చెట్లు పెట్టించడం జరిగింది 100 ఫీట్ రోడ్ లో. అవన్నీ కూడా సక్సెస్ అయ్యి నిన్న మాకు ఈ అల్పాహారంలో నిజామాబాద్ కార్పొరేషన్ కి ఫస్ట్ ప్రైజ్ 2 లక్షల బహుమతి ఇవ్వడం కూడా జరిగింది మా గౌరవనీయులు కేసీఆర్ గారు. మరి అది మంత్రి చేతుల మీదుగా నేను కలెక్టర్ పేరెడ్ గవర్నర్ లో కూడా నిన్న తీసుకోవడం జరిగింది. అందరి కృషితో, మా కార్పొరేటర్లు, నగర ప్రజల కృషితో మేము చెట్లను బ్రహ్మాండంగా. నిద్ర వస్తుందా? నేను కూడా అలసిపోయిన పొద్దునుండి. కాకపోతే నేను ఎప్పుడు కూడా టైం ఈ మీటింగ్ కి పొద్దునని చెప్పలే, ఆడానే చెప్పిన. మరి మీరు పొద్దునుండి అందరినీ జిల్లా నుండి పిలిపించుకున్నారేమో. సో వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు బిగాల గణేష్ గుప్తా గారికి, అదేవిధంగా జుక్కల్ నుండి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు హనుమంత్ షిండే గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి స్థానిక మేయర్ గారు సుజాత గారు, స్థానిక కార్పొరేటెడ్ తమ్ముడు పురుషోత్తం గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా పార్టీ కార్యకర్తలకు, కార్పొరేటర్లకు, నాయకులకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘానికి సంబంధించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అటువంటి తమ్ముడు నాని గారికి, జనరల్ సెక్రటరీ సదుద్దీన్ గారికి,
డిస్ట్రిక్ట్ సెక్రటరీ నాంపల్లి గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రజక సంఘం స్వామి గారికి, స్టేట్ ప్రెసిడెంట్ రజక సంఘం మానస గణేష్ గారికి, అదేవిధంగా 2 పేజీలు ఉన్నాయి, క్షమించాలి. ప్రతి మండలం నుండి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులకు, కార్యదర్శులకు, మొత్తం సంఘానికి సంబంధించిన వారికి, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే కన్నా ముందు అక్కడ కాళోజీ విగ్రహాన్ని ప్రారంభం చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రారంభం చేసుకుంటారు. అంటే తెలంగాణలో ఉండేటటువంటి గొప్ప గొప్ప పోరాట పటిమ కలిగినటువంటి వాళ్ళందరి విగ్రహాలను కూడా మరి ఒకే రోజు ఆవిష్కరణ చేసుకోవడం అన్నది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా చాకలి ఐలమ్మ అనగానే చాలా గర్వంగా అనిపిస్తుంది. మానస గణేష్ గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఏ సభ మొదలు పెట్టినా కూడా రాణి రుద్రమదేవికి, చాకలి ఐలమ్మకు వారసులైన నా తెలంగాణ ఆడబిడ్డలని చెప్తారు. అంటే వాళ్ళల్లో ఉండేటటువంటి పౌరుషం, వాళ్ళలో ఉండేటటువంటి రోషం, వాళ్ళలో ఉండేటటువంటి పట్టుదల మన తెలంగాణ ఆడబిడ్డలందరిలో కూడా ఉన్నది. మరి చాలా సమస్యలు ఉంటాయి. కొన్నేమో ఊరికి సంబంధించిన సమస్యలు ఉంటాయి, కొన్నేమో ఇంటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఈ ముంగట కూర్చున్న అక్కలందరికీ ఇంటి సమస్య అడగాలని ఉన్నది, అది కూడా చెప్తా. కానీ ఫస్ట్ ఊరికి సంబంధించినటువంటి సమస్యలు కూడా మాట్లాడాలి, అప్పటిదాకా ఓపిక ఉంటాయి. ఇవాళ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నిజామాబాద్ నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున ప్రతిష్ఠించుకున్నామంటే నిజంగా దానికి కారణం ఏంటి? ఇంత ధైర్యం మనకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇంత తెగువ, ఇంత పట్టింపు మనకి ఎక్కడికెళ్ళి వచ్చింది? తెలంగాణ ఉద్యమం ఇచ్చింది మనకు ఆ యొక్క చైతన్యం. ఆ ఉద్యమ చైతన్యంతో మనం ఇవాళ చాకలి ఐలమ్మను తలకెత్తుకోగలుగుతున్నాం. అది వరకు చాకలి ఐలమ్మ అంటే ఎవరికి తెలియనటువంటి పరిస్థితి నిజంగా. మరి ఎట్లా తెలుసుకుంటూ వచ్చింది? ఒక్కొక్కసారి ఒక్కొక్క సభలు పెట్టి కేసీఆర్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక్కొక్కరు మనందరికి చెప్పుకుంటూ వస్తే ఇవాళ లక్షలాదిగా మనం అందరికి చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఏం చేసింది? ఎందుకంత గొప్పతనం చాకలి ఐలమ్మది? 1 కటిక పేదరికం, 2 ఎవ్వరూ ఆమెకు పాపం మద్దతు లేరు అన్నాడు. ఒక్కతే పొలం కలుసుకుంటున్నది, కొద్దో గొప్ప పొలం పండింది, ఉన్నదే కొంచెం పొలం. ఆ పండిన పంటను కూడా గుంజుకపోవడానికి రజాకారులు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ మీదకి విధిలేని పరిస్థితులలో ఆమె తెగించి కొడవలెత్తి కొట్లాడింది. మామూలు ధైర్యం కాదు. ఆనాడు అందరూ భయపడేది. కనీసం కళ్ళెత్తి చూడాలంటే కూడా ఆ జమీందారులను చూసి, దొరలను చూసి భయపడినటువంటి సందర్భం. కానీ అదే దొరల మీదకి కొడవలెత్తి ఒక ఆడబిడ్డ మరి ముందుకు పోయిందంటే నమ్మకం. ఏం నమ్మకం? న్యాయం నా దిక్కుందనే నమ్మకం. పంట నాకు పండనప్పుడు కూడా నువ్వు నన్ను ఎట్లా అడుగుతావు పంట అనేటటువంటి ధైర్యం. అదే నమ్మకం, అదే న్యాయం మనకు తెలంగాణ ఉద్యమంలో కూడా మన దిక్కుండే. అందుకే కొట్లాడినాం, కుట్టిగా కొట్లాడలే మనం. న్యాయం మన పక్షాన ఉన్నది. అన్యాయం జరిగింది తెలంగాణకు కాబట్టే అందరం గట్టిగా కొట్లాడగలిగినాం. ఇవాళ కూడా మనం కాళోజీ గురించి మాట్లాడుకున్నా, చాకలి ఐలమ్మ గురించి మాట్లాడుకున్నా ఒక ధైర్యం వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది. పని చేయాలనేటటువంటి కాంక్ష, మన జాతి కోసం నిలబడాలనేటటువంటి ఆరాటం వస్తుంది. ఇవాళ జమిని మన మానస గణేష్ గారు, అదే విధంగా మొత్తం ఏకమైనటువంటి రజక జాతికి అందరికి కూడా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. ఎందుకంటే మనుషులుగా పుట్టినందుకు మొదట మనంగా గర్వపడాలి, ఆ తర్వాత మన జాతి కోసం గర్వపడాలి, ఆ తర్వాత సొసైటీగా మన దేశం కోసం, మన ప్రాంతం కోసం ఖచ్చితంగా కలిసికట్టుగా ఉండాలి. మన జాతి గురించి, మన గురించి గొప్పగా చెప్పుకోలేనటువంటి వాళ్ళం రేపటి నాడు తెలంగాణ గురించి ఎట్లా చెప్తాం, భారతదేశం గురించి ఎట్లా చెప్తాం? కాబట్టి మన జాతి ఏ జాతిలో అయితే పుట్టినామో ఆ జాతి కోసం పోరాటం చేయాల్సిందే. ఆ జాతికి రావాల్సినటువంటి అన్ని అంశాల గురించి కూడా ఆలోచన చేయాల్సిందే. దాంట్లో భాగంగానే మరి నాని గారైనా, గణేష్ గారైనా కొన్ని అంశాలు చెప్పినారు. తప్పకుండా రజకుల్ని ఎస్సీలో చేర్చేటటువంటి విషయం అయినప్పటికీ, అదేవిధంగా లోన్లకు సంబంధించిన అంశాలైనా అన్నిటినీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో నేను తప్పకుండా చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఇమీడియట్ గా సహాయం అయ్యేటటువంటి అంశాలు 2 ఉన్నాయి. కేజీ టు పీజీ విద్య పెట్టిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళకు పోయి వేల సంఖ్యలో వేలు పోసి ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా మంచిగానే మీరు చూస్తున్నారు. ఊర్లలో కూడా వీడీసీలు తీర్మానాలు చేసి ప్రైవేట్ స్కూల్ బస్సులను బంద్ పెట్టి మరి ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అది ఇంకా మంచిగా చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే హాస్టళ్లు రావడం మొదలైతాయో అప్పటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున మన బిడ్డలు చదువుకునేటటువంటి ఆస్కారం ఉంటది. ఇంకొక అంశం కేసీఆర్ గారు చేసింది మా తల్లులందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది.
మనం పేదింట్లో ఉండి ఒక బిడ్డ పెళ్లి చేయాలనుకుంటే, ఆడపిల్ల పెళ్లి చేయాలనుకుంటే ఇవాళ ప్రభుత్వమే ఒక పెద్ద తండ్రిలాగా ఉండి, పెద్దన్నలాగా ఉండి 51,000 రూపాయలు ఆడబిడ్డలకు ఇచ్చేటటువంటి మన కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. మొదట ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని ఇవాళ ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్లకు ఇవ్వాలనేటటువంటి అంశాన్ని పెట్టుకొని మన బీసీ సోదరులకు, ఓసీలలో పేదగా ఉండి వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలని విస్తరించడం జరిగింది. కాబట్టి మన ఇంట్లో పెళ్లి ఉంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే మీకు అండగా ఉంటుందన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మూడో అంశం మన లోన్ల గురించి చెప్పడం జరిగింది. లోన్ల గురించి ఎవరన్నా మన వాళ్ళు లాండ్రీలు పెట్టుకోవాలన్నా, లేకపోతే ఉన్నటువంటి పల్లెటూరు నుంచి పక్కన వచ్చిన టౌన్ కి ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా లోన్ కావాల్సి వస్తే ఖచ్చితంగా మీరు నా దగ్గరికి రండి, ఇప్పించేటటువంటి బాధ్యత నాది. మీకు లోన్లు ఎందుకంటే ఇవాళ పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా కులవృత్తి చేసే పరిస్థితి లేదు. బయటకు వచ్చి చదువుదామంటే చదువుకు సరిగ్గా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఒక తల్లి అయితే బాధపడుతుంది, మొన్న పాపం పేద ఇంటి తల్లి, ఎందుకు చదివినవరా కొడుక, నువ్వు చదివినవు, నీకు వ్యవసాయం చేయస్తలేదు, ఇప్పుడు నువ్వు పోయి ఉద్యోగం చేయస్తలేదు అని చెప్పి. అంటే ఇప్పుడు మనం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. ఒక పక్కనేమో ఊర్లో ఏం లేనటువంటి పరిస్థితి, ఇంకొక పక్క ఉద్యోగం రానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సమయంలో కొంత మనకు లోన్ దొరికితే మనంతటా మనం చిన్న వ్యాపారం పెట్టుకుంటే బాగుపడే ఆస్కారం ఉంటది. కాబట్టి లోన్లు మాత్రం ఎంత సంఖ్యలో ఉన్నా మన సంఘం ద్వారా నా దగ్గరికి రండి, ఎంత సంఖ్య అయినా సరే దగ్గరుండి ఇప్పించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తూ, మళ్ళా ఒకసారి సంఘటితంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని, సంఘంగా మనం పోరాడాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి మొత్తం 36 మండలాలలో కూడా మరి మీరు కార్యాచరణ వేసుకొని పనిచేయడం అన్నది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘానికి, వారికి ఉండేటటువంటి అడ్వైజర్స్ కి, పెద్దలకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి ఏ అంశమైనా మీతో పాటు మేముంటామన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న మన అక్క చెల్లెళ్ళు ఇండ్ల విషయమా పెన్షన్ విషయమా? ఇండ్ల కోసమే కదా. ఇక్కడ నిజామాబాద్ టౌన్ అమ్మ ఇక్కడనే కదా. నిజామాబాద్ టౌన్ కి మనం ఈ సంవత్సరం నిజామాబాద్ పట్ట భూమిని కూడా వారు ఐడెంటిఫై చేసిండ్రు. ఆ భూమి మొత్తం కూడా ప్రభుత్వం చేతిలోకి తీసుకున్నది. ఇప్పుడు అక్కడ ఇండ్లు కట్టడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ ఇండ్లకు సంబంధించి ఈ వారంలో నాకు తెలిసి కలెక్టర్ గారు టెండర్ పిలుస్తారమ్మా. పిలిస్తే ముఖ్యమంత్రి గారు ఒక మాట మనకేం చెప్పిందంటే, ఆగమాగం ఇండ్లు కట్టి ఇదివరకు అట్లాగా చిన్న ఇండ్లు కట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. ఇదివరకు ఎట్లా కట్టింది, ఒక ఇల్లు కడితే ఒక మోరి లేదు, ఒక ఇంటి ముంగట రోడ్డు ఉండాలి. మరి అవన్నీ ఉండాలంటే మొదలు మనకు ల్యాండ్ కావాలి. ఆ సమస్య తీరిపోయింది. ఇప్పుడు టెండర్ పిలిస్తే కట్టడానికి కాంట్రాక్టర్లు వస్తారు, వచ్చిన వెంటనే ప్రారంభమైంది. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, 1500 ఇండ్లు మాకు నిజామాబాద్ లో ఏం సరిపోతాయని. మొదటి దఫా ఒక 1500 ఇండ్లు కడితే అందులో ఉన్న కష్టమేంది, నష్టమేంది. మరి ఇవాళ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 5,30,000 రూపాయలు ఇస్తున్నది. మరి ఆ డబ్బు సరి పోడు కదా. ఇల్లు కట్టిస్తా అంటే కట్టిస్తాడు, బరాబర్ కట్టిస్తాడు. అయితే ఆ కట్టేయడంలో కూడా ఆయనకు ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే ఆలస్యమైనా సరే మంచిగా ఉండాలి. ఎందుకంటే 5,30,000 రూపాయల ఇల్లు మీ పేరు మీద ఇవాళ ఉన్నదంటే అది మీకు ఒక ఆస్తి అవుతుంది. అది మంచిగా ఉండాలి, మీరు మీ పిల్లలకి ఇచ్చుకునేటట్టు ఉండాలి. కానీ ఏదో మేము ఆగమాగం కట్టించి రేపు తెల్లారి పొద్దుగాల వచ్చి ఓట్లు అడిగిపోయే బాపత్ మేము కాదు. మేము తెలంగాణ కోసం 15 ఏళ్ళు కొట్లాడినాం. ఇంకా ఎన్నేళ్ళైనా మేము దగ్గరుండి మీ కష్టాలు తీరడానికి పనిచేస్తాం. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి. నిజామాబాద్ లో ఆల్రెడీ ఈ సంవత్సరం 1500 ఇండ్లు వచ్చినాయి. వచ్చే సంవత్సరం మనం ఇప్పుడు అనుకున్న ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ గా సక్సెస్ అయితే ఒకేసారి 5,000 ఇండ్లైనా సరే ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎంత మందికి కావాలంటే అంతమందికి ఇండ్లు వస్తాయి. ఎందుకంటే ఈ సంవత్సరం బడ్జెట్ లోనే ఒక హైదరాబాద్ కు 1,00,000 ఇండ్లు పెడితే మొత్తం తెలంగాణ 9 జిల్లాలకు 1,00,000 ఇండ్లు పెట్టడం జరిగింది. అంటే పైసలది కొదవ కాదు, మంచిగా కట్టియాలన్న ఆలోచనతోనే ఆలస్యం చేస్తా ఉన్నాం. కాబట్టి మా అక్క చెల్లెలు కొంత ఓపిక పడితే మీకు మాత్రం ఖచ్చితంగా ఇల్లు కట్టేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ, మరి మళ్ళా ఒకసారి సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ